హల్లెలూయా. ప్రేమన దేని బిడ్డలారా, మరి నిన్నంతా కూడా లైవ్ రాకపోవటం కారణం ఇక్కడ నెట్ ప్రాబ్లం, అలాగే మరి యూట్యూబ్ యాప్ కూడా ప్రాబ్లం జరిగింది. అందుకే మేము మీకు ముందుగా కూడా తెలియపరచలేకపోయాం. మరి దయతో మన్నించండి. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు మీకు నేను ఒక మనవి చేస్తున్నాను. ఎప్పుడన్నా లేట్ అవుతే తప్పకుండా 6 గంటలకి మీకు మళ్ళీ లైవ్ వస్తుంది. 2 గంటలకి మిస్ అవుతే 6 గంటలకి మీరు మళ్ళీ వాక్యాన్ని లైవ్ ద్వారా చూడవచ్చు. అలాగే మరి ఎన్నో దేవుని సేవలో ఎన్నో ఎదుర్కొంటూ దేవుని యొక్క సేవలో ముందుకు సాగాలి. సాతానుగాడు ఎన్నో సమస్యలు పెడతాడు, ఎన్నో చిక్కులు తెస్తాడు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో బాధలు, ఇవన్నీ కూడా భరిస్తూ జయిస్తూ ముందుకు సాగాలి. సేవకుడు అనగా సేవ చేయటం అనేది మాటలు కాదు. అది దేవుని సేవలో కొనసాగే వాళ్ళకే తెలుస్తుంది. సరే, దేని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మీరంతా బాగున్నారు అని దేవుని యందు విశ్వసిస్తున్నాను, ప్రార్థిస్తున్నాం. అలాగే మరి దైవజనులు కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నారు. ఈ మధ్యన ఎక్కువ ఫోన్లో కూడా 4-5 రోజుల మట్టి మరి నెట్ ప్రాబ్లం వస్తుంది, అలాగే సర్వర్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మీకు తెలుసు. ప్రార్థించండి. దేవుడు వాక్యాన్ని కొనసాగాలని, దేవుని యొక్క వాక్యము ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేయండి. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి అవాంతాలు, ఎటువంటి చిక్కులు, ఎటువంటి శోధకుడు యొక్క మరి బంధకాలు తావు లేకుండా ప్రభువులో మనం ముందుకు సాగేట్టుగా ప్రార్థన చేయండి. దేవుడు అన్నిటినీ మనకిస్తాడు. మనము పొందుకుని సాతాను యొక్క బంధకాల నుంచి మనం విడిపించబడాలి. మరి దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లించిన నేను సరిపోను. ఆయన చేసే మేలు 1-2 కాదు. ఈ రోజున ఎన్నో మేలులు చూసేప్పుడు మనం చిన్నది లేట్ అయ్యేపాటికి బాధపడిపోతాం. ఎందుకని మానవ యొక్క స్వభావం, మనుషుడి యొక్క నైజం. అలా కాకుండా ప్రభు కోసం నేను ఆయన పని కోసం, ఆయన విజయం, ఆయన నాకు విజయం ఇచ్చే ఆ విజయం కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూ విజయము దేవునిలో మనకు రావాలి, సాతానికి అపజయం రావాలని ముందుకు సాగుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మేమైతే ఉట్టివారము మట్టివారము, ఎందుకు పనికిరాని దుమ్ముదులాంటివారు. కానీ ప్రభువా, నిన్న మేము లైవ్ ఇవ్వలేకపోయాం నెట్ ప్రాబ్లం వల్ల, అలాగే యాప్ ప్రాబ్లం వల్ల. ప్రభువా, మేము నీ పని చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించండి. ప్రతిరోజు నైనా ఈ లైవ్ ఇస్తానికి, నిన్ను స్తుతిస్తానికి, నిన్ను గణపరుస్తానికి, నిన్ను అమ్మడిస్తానికి మాకు ఒక అవకాశం దయచే ప్రభు. మేమైతే ఉట్టివారము మట్టివారము, ఎందుకు పనికిరాని దుమ్ముదూలు లాంటి వారు. కానీ నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆదరణ బట్టి ప్రభు మేము ముందుకు సాగుతాని సహాయించి మా పనులన్నిటినీ మీరు జరిగించండి. మా అవసరతలన్నిటినీ మీరు తీర్చండి. మాకు నాయన ఎటువంటి కీడు, ఎటువంటి ఆపదలు, ఎటువంటి అవాంతాలు, ఎటువంటి బంధకాలు, ఎటువంటి సిక్కులు తావలేకుండా దూరపరిచి ప్రభువా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని, ఆపదల నుంచి మమ్మల్ని విడిపించండి, బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. నీ నూతన కార్యములు జరిగించు. మహిమగంత ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు వడుచున్నాం తండ్రి, ఆమేన్.
దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే. ప్రేమను దేని బిడ్డలారా, ప్రాణము లేని శరీరము ఎలాగో మనము ప్రభువులో కొనసాగలేకపోవటం కూడా మనము మృతము అనగా అది జీవము లేనిది, కదల్లేనిది, ప్రయోజనము లేనిది. మీరు ఆలకించండి. ఈ ప్రాణం లేని శరీరం లాగా మనం ఉంటున్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా మనం ఎంతసేపు సుఖానికి అలవాటు పడుతూ మన సంతోషాలను మనం కొనసాగిస్తూ మనము దేవునికి స్తుతులు చెల్లించవలసిన అవసరత ఉండి కూడా దేవునికి మనం స్తుతులు చెల్లించలేకపోతున్నాం. కారణం, మనము ప్రాణము లేని శరీరము ఎలా ఉందో యాకోబు గారు చెప్తున్నారు మాట. ప్రాణము లేని శరీరం ఎలా ఉందో మృతము అలాగే. క్రియలు లేని విశ్వాసం మృతము. ప్రియమైన దేని బిడ్డలారా, కార్యాలు లేవు, క్రియలు లేవు. నేను దేవుని సేవలో చాలా ఎదుర్కొంటూ ఉంటాను. అపనిందలు ఎదుర్కొన్నాను, శోధనలు ఎదుర్కొన్నాను, బాధలను చూశాను, కష్టాలను చూశాను, సంతోషాన్ని చూశాను, దేవుడిచ్చే ఆనందాన్ని చూశాను, దేవుడిచ్చే మరి గొప్ప పేరును చూశాను. దేవుడు నాకు అన్నీ నేర్పాడు. ఒకటి కాదు నాకు నేర్పింది ఏంటో తెలుసా? ఒకటి కాదు నేర్పింది ప్రభు, అన్నీ నేర్పాడు. కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను, నిందలు పడ్డాను, మరి అన్ని రకాలుగా. కానీ దేవుని సేవలో ఎప్పుడు వెనకడుగేయలేదు. దేవుని సేవలో కొనసాగుతున్నాను. నా ప్రభు గొప్పవాడని నేను ముందుకు సాగుతున్నాను. ఏ రోజు కూడా నేను ప్రభు యందు స్తుతించాను, కానీ నా బాధను పక్కన వారికి కూడా నేను చెప్పలేదు. నా ఇంటిలో వారికి కూడా నేను చెప్పను. నా తల్లికి కానీ పిల్లలకు కానీ ఎవరికి. నేను ఎవరికి చెప్పుకుంటాను తెలుసా? నా ప్రభువుకి చెప్పుకుంటాను. నా ప్రభువుకి చెప్పుకున్నప్పుడు నా ప్రభువు తీరుస్తాడు. నా ప్రభువు గొప్పవాడని నాకు తెలిసి నేను ఆయనకి చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకోవాలి? ఆలోచించేయండి. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క ఆదరణలో మనం నడవాలి. క్రియలు లేని విశ్వాసం కూడా ప్రాణం లేని అంటే క్రియలేనంట. మనము దేవుని యందు విశ్వాసం ఉంచము, భయపడిపోతాం, బాధపడిపోతాం. దేవుడు కూడా పరీక్ష పెడతాడు. దేవుడు పరీక్ష పెడతాడు, సాతానుగాడు పరీక్ష పెడతాడు. సాతానుగాడు ఏమని పరీక్ష పెడతాడు? నేను ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ఇతను దేవుల్లో నిలుస్తాడా? పడిపోతాడా? వాడేంటి? పడిపోతే నిన్ను అటుమలుచుకోవాలి. ప్రభువు వారు ఒక ఎగ్జామ్ పెట్టారు. ఇతను ఏమి లేకపోయినా, కష్టాలు పడినా, బాధలు పడినా, అన్నీ చూసిన నా వైపు నిలుస్తాడా? తప్పిపోతాడు. ఎగ్జామ్ మనకు కూడా ఉంది. ఈ ఎగ్జామ్లో మనం నిలవకపోతే, ప్రభు రాత్రి భోజనం తీసుకున్నా, ప్రభు శరీరం తీసుకుంటున్నా, లేకపోతే దేవుళ్ళు ఎన్నాళ్ళు ఉన్నా, లేకపోతే మంచి పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ఈ క్రియలు లేని విశ్వాసం ఎలా మృతమో ఇవన్నీ కూడా అలా మృతం అయిపోతాయి. ఎందుకంటే దేవుని దగ్గర ఇచ్చారు. మనం అనుకుంటాం ప్రభు బల తీసుకున్నాం, నేను ప్రభు బల తీసుకున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకుంటున్నావు. నువ్వు ప్రభు బల తీసుకున్నప్పుడు
నువ్వు దేవునికి అనుకూలంగా లేకపోతే నువ్వు తీసుకున్నా దేవుని దగ్గర చేరదు. నువ్వు ఉపవాసం ఉన్నావు, ఆ ఉపవాసము పరిపూర్ణంగా లేకపోతే, దేవునికి ఇష్టముగా లేకపోతే, ప్రభు పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అవ్వకపోతే నీ ఉపవాసం దేవుని దగ్గర చేరదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా ప్రతి విషయంలో కుంగిపోతూ ఉంటాం. మనిషి ఎక్కడ పడిపోతాడంటే, మీ అందరికీ తెలుసు, అన్నిటికంటే 3 బలహీనతలు. 1 ధనము, 2 స్త్రీ, 3 జోజము. వీటిల్లో అలాగే కామతత్వములో వీటిల్లో ఎక్కువ మనుషులు పడిపోతూ ఉంటారు. వీటిని జయించిన వాడు ప్రభువుకి విశ్వాసపాత్రుడై ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. సాతానుగాడు ఎక్కువ పరీక్ష డబ్బు కాడే పెడతాడు. ఎందుకంటే ధనాపేక్ష వాక్యంలో రాయబడి ఉంది కదా. కామతత్వము, ధనాపేక్ష, వ్యభిచారము, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఈ యొక్క తాగుడు గురించి, మద్యపానం గురించి, అన్నిటి గురించి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇవన్నిటిని కూడా మనము దూరముగా ఉండి అన్నిటికీ ప్రభువుకి మనం దగ్గరగా ఉంటే, ప్రభువు ఇయ్యాలి కాకపోయినా, ఈరోజు నీ దగ్గర రూపాయి లేకపోవచ్చు, నా దగ్గర రూపాయి లేకపోవచ్చు, కానీ మన విశ్వాసం ఉండాలి, ప్రభువు నాకు ఇస్తాడు. మనుషులు ఇస్తే మళ్ళీ ఆ క్షణంలో నిన్ను అడిగి తీసుకుంటారు, నువ్వు ఇచ్చే వరకు వదిలిపెట్టరు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు సహాయకుడిగా ఉంటా. చదవండి, తర్వాత చదువునాన్న. నా సహోదరులారా, బోధకులైన మనం మరీ కఠినమైన తీర్పు మనము పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకకుండుడి. అనేక విషయములో మనమందరము తప్పుపోవచ్చున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. బోధకులందరూ కూడా అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నారు. బైబిల్ మాకంతా తెలుసండి, మీరు చెప్పేదేంటి అనేవాళ్ళు లేరా బోధకుల్లో? యాకోబు గారు చెప్తున్నారు, కొన్ని విషయాల్లో మనం తప్పిపోతున్నామంట. దేవుని యందు మరి లేకుండా ఈ లోకంలో దిగజారిపోతున్నామంట, పడిపోతున్నామంట. మనం బోధకులైన వారికి మనకి కఠినమైన తీర్పు ఉంటుందంట. ఏం చేయాలి? ఆలోచించేయండి. ఈ రోజున బైబిల్ పట్టుకుని నేను దైవజనుడిని నాకంతా తెలుసు అంటే నువ్వు అక్కడే పడిపోయినట్టు. ఇంకా నేర్చుకోవాల్సింది మనకి చాలా ఉంది. ప్రభు దగ్గర ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకు ఏమీ తెలియదు, ప్రభువే నన్ను నడిపిస్తున్నాడు, ప్రభువు నన్ను బ్రతికిస్తున్నాడు, ఆయన ఆదరణలో నన్ను నడిపిస్తున్నాడు. ఈ లోకంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు తప్ప నాకెవరూ లేరు. ఎందుకంటే ఆయనే నాకు స్నేహితుడు, ఆయనే నాకు తల్లి, ఆయనే నాకు తండ్రి. కాబట్టి ఈ లోకంలో తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఆయనే నా తండ్రి, ఆయనే నా తల్లి, ఆయనే నా స్నేహితుడు, ఆయనే నా అన్న. ఎందుకంటే నన్ను నడిపించేవాడు, నన్ను మంచి మార్గంలో నడిపించే నా దేవుడు. ఆయనకి నేనేమి ఇచ్చినా రుణం తీర్చుకోగలను. నేనేమి ఇవ్వలేను, ఎందుకంటే నా కొరకు ఆయన రక్తం చిందించాడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు.
కాబట్టి మనుష్యులు పలుకు ప్రతి ఒక్క వ్యర్థమైన మాట అది చనిపోయినట్టే. ఆ మాటలో జీవము లేదు, నీ క్రియలో జీవం లేదు, నీ క్రియ చనిపోయినట్టే. నీ ఉపవాసములో దేవునికి ఇష్టమైన ఉపవాసము లేదు, అది చనిపోయినట్టే. నువ్వు ప్రభు బల తీసుకుంటున్నావు, నువ్వు నీ యొక్క హృదయంలో ఏమీ కడుక్కోకుండా నీవు ప్రభు దగ్గర నేనంత బాగున్నా అని ప్రభు బల తీసుకుంటున్నావు, నువ్వు చనిపోయినట్టే. ప్రభు దగ్గర చేరతలేదు, నువ్వు ప్రభు బల తీసుకుంటున్నావు కానీ అది నీకు తృప్తిగా ఉంటుంది కానీ మృతము పనికిరాందిలాగా సాతాను గడి చేసేస్తున్నాడు నీ జీవితం. ఆలోచించేయండి, అంత కూడా మృతము వ్యర్థమైపోతుంది, చనిపోతున్నాం, సాతాను యొక్క క్రియల్లో పడిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తృప్తి పడుతున్నాము కానీ ప్రభువు అంటున్నాడు, నీ క్రియలు, నీ వేషము, నీ భాష, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు నాకు అన్నీ తెలుసు. నీ క్రియలు, నీ పరిస్థితులు, నీ నడవడి, నీ వేషధారణ అన్నీ నేను వెరిగి ఉన్నాను. అందుకే మృతం అంటే చనిపోవట, మరణము. ఆయన దగ్గరికి మన క్రియలు ఆయనకి ఇష్టముగా లేవు. నిజమే, మనం దిద్దుకోవాల్సింది చాలా ఉంది. ఒక సేవకుడి దగ్గర మనం ఉంటున్నామంటే ఆయన కోసం ప్రార్థన చేయాలి, ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి, ఆ సేవకుడు కూడా ఆ విశ్వాసి గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. అప్పుడు అందరూ కూడా బలము పొందుతారు. పాపపు చూపు, పాపపు తలంపులు నీలో చనిపోతాయి, మృతం. ఎందుకంటే ప్రార్థనా శక్తి పాడతాం కదా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా. పాటలు కాదు, నీలో నిజమైన ప్రార్థనా శక్తి ఉండాలి. లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు మరణించినట్టే. నీ ప్రార్థనకి జవాబు లేదు, నీ విశ్వాసముకి జవాబు లేదు, నీ మాటలకి ప్రభు దగ్గర నుంచి జవాబు లేదు, నీ క్రియలకు జవాబు ప్రభు దగ్గర లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మృతం అయిపోతుంది. ఎందుకంటే ప్రభు దగ్గర చేరతలేదు, ప్రభు దగ్గర చేరతలేదు. ఆలోచించేయండి, దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతుంది కదా, ప్రభు చిత్తమును నెరవేర్చటే, ప్రభు కొరకు నువ్వు జీవిస్తే ఎంత ధన్యత, ఎంత గౌరవం. ఆలోచించండి. వాక్యం మీకు బోధించి సేవకులు భ్రష్టులు కాకుండా వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. బోధించిన వాడు వాళ్ళకేంటంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధిస్తూనే కాదు కానీ ఆ శాపాన్ని పొందుకోకుండా, ఆ మృతాన్ని పొందుకోకుండా సేవకుడు దేవుని దగ్గర జాగ్రత్తగా నిలబడాలి, ప్రార్థన చేయాలి, శాపగ్రస్తుడు అవ్వకుండా. బోధించేవాడికి ఎంతో శిక్ష ఉంటుందంట, తెలుసా మీకు? ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో ఆప్తలు, ఎన్నో నిందలు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం మృతం అవ్వకుండా, మరణం, నువ్వు బ్రతికి ఉన్నావు కానీ ప్రయోజనం ఏముంది? దేవుడు నీకు నాకు ఒక ఎగ్జామ్ మన మధ్యన పెట్టాడు. ఎక్కడ? సాతానికి దేవునిలో నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో నీ ఎదట 2 ఎగ్జామ్స్ నువ్వు రాయాలి. ఒకటి లోక సంబంధ క్రియలు, రెండవది దేవుని క్రియలు, దేవుని యొక్క మేలు. దేవుని యొక్క పరీక్షలో నువ్వు పాస్ అవుతావా? సాతాను గడి పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అవుతావా? సాతాను గడి పెట్టిన పరీక్ష అయితే నువ్వు మృతము. ఆలోచించేయండి. ప్రసంగి 12:7 చూడండి. ప్రసంగి గ్రంథము 12:7. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. మొన్నైనది
వెనకటి వలనే మరలా భూమికి చేరును. ప్రియమంది బిడ్డలారా, మొన్నైనది. మనము మట్టి వాళ్ళము, మట్టిలో మనము జన్మించాం. ఈ శరీరాన్ని ఇలా అంటే ఏమొస్తుంది? మట్టి వస్తుంది. బంగారం అవుతుందా? రాదు కదా. లేకపోతే ఈ శరీరంలో వజ్రాలు అవుతాయా? రావు కదా. లేకపోతే ఈ తోల్లో డబ్బులు వస్తాయా? రావు కదా. ఏమొస్తుంది? ఇలా అంటే మట్టి వస్తుంది. ఈ మొన్ను, ఈ మట్టిలో పుట్టిన నీవు మళ్ళీ మట్టిలోనే నువ్వు మరణించాలి, తప్పదు కదా. కానీ నీ ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎన్ని పాటలు పడేది, నువ్వు బతికున్నంతకాలము దేవుడు నీకు ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి దేవుని దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ ఆత్మ దేవుడు ఆ టైంలో ఎక్కడ చేర్చాలో ఆయనకి తెలుసు. కొంతమంది అంటూ ఉంటారు, నీ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలా వెళ్తుంది? దేవుని దగ్గర తీర్పు జరగకుండా మనం ఎవరు కూడా దేవుని దగ్గర ప్రవేశించబడలేము. ఆలోచించేయండి. చదువునాను. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ప్రియమంది బిడ్డలారా, ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రసంగి గారు. ఏమనంటే సమస్తము వ్యర్థము. నీ క్రియలు, నీ ఆలోచన, నీ తలంపు, నీ చూపు సమస్తం వ్యర్థం. ఈ భక్తుడు, ప్రసంగి భక్తుడు ఏమంటున్నాడంటే, ఇవన్నిటిని కూడా నీవు వ్యర్థమని ఎంచుకుని ప్రభులో జీవించు. ప్రభు మాట విను. ప్రభుతో మనం ముందుకు సాగాలి. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుడు నీతో, నాతో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు కదా. ప్రభు ఒక ఆత్మ నీ మీద వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పవిత్రుడు అవుతావు, పవిత్రురాలు అవుతావు, ప్రత్యేకించబడతావు. దేవుని యొక్క అభిషేకాన్ని చాలా ఎగసికాలుగా తీసుకుంటున్నారు. దేవుని యొక్క అభిషేకాన్ని చాలా మంది విలువ లేకుండా చేస్తున్నారు. జాగ్రత్త, మృతుల సంఖ్యలోకి చేరకూడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆయన అభిషేకాన్ని నువ్వు హేళన చేసినట్టయితే, ఆయన అభిషేక తైలమును నువ్వు వ్యర్థం చేసినట్టయితే నువ్వు మృతం, అంటే చనిపోయావు. ప్రభు లెక్కింపులో నువ్వు లేవు. అభిషేకం అంటే అన్నిటికంటే పవర్ఫుల్. దేవుడిచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. మాట తీసేస్తానికి, ఇదేమవుద్దులే అంటానికి మనుషులు ఇచ్చేది కాదండి. ప్రేమను దేని బిడ్డలారా, దేవుడిచ్చేది. ఆలోచించేయండి. దేవుని యొక్క వాక్కు మీతో, నాతో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. అది ప్రభువు నిన్ను నివసింప చేయటానికి, ప్రభువాడిగా నిన్ను చేసుకుంటానికి, ప్రభు కుమార్తెగా నిన్ను చేసుకుంటానికి, నిన్ను ప్రత్యేకించటానికి, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తానికి నిన్ను అభిషేకిస్తే, అభిషేకాన్ని ఏం చేస్తున్నావు? వ్యర్థం చేస్తున్నావు. కాబట్టి ఈ రోజున ధనాపేక్షతో కొట్టుమిట్లాడుతున్నారు, గర్విస్తున్నారు. ప్రతి ఒక్కరు ద్వేషించబడుతున్నారు. ప్రతి ఒక్కరు దేవునికి విరోధముగా ఉంటున్నారు. మృతము. మన క్రియలు ఎలా ఉంటాయి? మన క్రియలు ఎలా కనబడతాయి? దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు మళ్ళితే నీకు క్రియలు చూడగలవు. దేవుని వైపు నువ్వు నివసిస్తే, దేవుని అడుగుజాడలో నడుస్తే నువ్వు క్రియలు చూడగలవు. లేకపోతే ఎలా చూస్తావు? ఆలోచించేయండి. దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క కార్యములు చూడలేని నీ జీవితము మృతము. దేవుని యొక్క ఆత్మ పొందుకోలేని నీ జీవితము మృతము.
దేవుని యొక్క వెలుగు పొందుకోలేని నీ జీవితము మృతము. దేవుని యొక్క అభిషేకాన్ని వదిలేసి నువ్వు ఎలా పడితే అలా జీవిస్తే నీ జీవితము మృతము, మరణము. నువ్వు బ్రతికున్నా బ్రతికి లేనట్టే. దేవుని దృష్టిలో నువ్వు లేవు. మనకు మనం సరిపెట్టుకోవచ్చు, కానీ దేవుడు సరిపెట్టుకోడు. ఆయన నీకు ఏదైతే మాట ఇచ్చాడో, ఆయన నీ పక్షమున ఏదైతే ప్రణాళికను ఆయన సిద్ధపాటు చేసి ఉన్నాడో, ఆయన నీ పక్షమున ఏదైతే నిర్ణయం తీసుకుని ఉన్నాడో, ఆయన నీతో ఏ యొక్క పనిని చేపిస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడో, ఆయన నిన్ను ఎలా తీర్చిదిద్దాలని ఆయన ప్రణాళికతో ఉన్నాడో నీకు తెలియదు. కాబట్టి ప్రభు పని కోసం నువ్వు సిద్ధపడు. ప్రభు చిత్తము కొరకు నువ్వు సిద్ధపడు. లేకపోతే మృతం. నీ క్రియల మృతం, నీ ప్రార్థన మృతం, నీ జీవితమే మృతము. ప్రాణం లేని శరీరం ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అలా ఉంటుంది. ఇప్పటికైనా సరి చేసుకోవాలి మనం. ఈ రోజున ఈ ఆహారము మనకి దేవుడు ఇస్తున్నాడు. ఈ భూమి మీద ఈ వరి పండుతుందంటే, ఈ కాయగూరలు పండుతున్నాయంటే ఏదో మనం వేసే నీళ్లు కాదు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నీళ్లు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభు ఇచ్చేదే. ఈ భూమి పండుతుందంటే ప్రభు దయ. ఏదో మనం దున్నేసి నాట్లు వేసేసి చేస్తే, వాటర్ లేకపోతే ఏం చేస్తాం? ఆయన మనల్ని ప్రేమించి మనకి వర్షాన్ని ఇస్తున్నాడు. కాలువలు, నదులు అన్నిటినీ నిండేలాగా చేసి మనల్ని పోషిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ ఆయన ప్రణాళిక ఉంది. మీరు తెలుసుకోండి. నువ్వు తినే భోజనంలో కూడా ఆయన చిత్తం ఉంది. భోజనం చేస్తా నీ ప్రాణం పోతే ఏం చేస్తా? ఇక ఆ ముద్ద అలాగే ఉంటుంది, అలాగే కూర్చుని ఉంటాం. అయ్యో భోజనం చేస్తున్నాడండి, 2 ముద్దలు తిన్నాడు, అలాగే ఉండిపోయాడండి అంటారు కొంతమంది. ప్రభు ప్రణాళిక లేకపోతే నీవు నేను ఎవ్వరూ పనికిరాం. భోజనం చేసేవాడు భోజనం చేసినట్టే ఆగిపోతారు. ఆ భోజనం చేసిన కుమార్తె అలాగే ఆగిపోతుంది. జాగ్రత్త. మనం అనుకుంటాం మనం ఏదో గొప్పవాళ్ళు అయిపోవాలి, మనం ఏదో పేరు తెచ్చుకోవాలి, మనం అది చేద్దాం ఇది చేద్దామని. ప్రభు చిత్తం లేకపోతే నీ కలలన్నీ చనిపోతాయి, మృతం. ప్రభు చిత్తం లేకపోతే నీ ఆశలన్నీ నిరాశలైపోతాయి. ప్రభు ప్రణాళిక లేకపోతే నీ బ్రతుకే మృతం అయిపోతుంది. కొంతమంది అంటారు, ఎందుకు బతుకుతున్నాను రా? ఎందుకో తెలుసా? నీ బ్రతుకు దేవుని దృష్టిలో లేదు. నువ్వు జీవించే జీవితము దేవుని దృష్టిలో లేదు. అప్పుడు నీకు కిరక్తోతలు చనిపోవాలని మనసు వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభు దగ్గర నిలబడి మోకరించి ప్రార్థించండి. ప్రభువా, నేను నీకు దూరస్తున్నాను, నన్ను క్షమించని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు 100 స్తోత్రాలు ఆయన. నీ వర్తమానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభా మా హృదయాలను మీరు సరి చేస్తున్న బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజమే, నీ అభిషేకాన్ని మేము తోచివచ్చాం ప్రభా. నీ యొక్క శరీరము రక్తం అంటే లెక్క లేకుండా మా హృదయాల్లో మలినం ఉంచుకుని మా హృదయాలు మేము కడుక్కోకుండా తీసుకుంటున్నందుకు క్షమించండి ప్రభా. మా జీవితాల్లో ప్రభా నాయన మాకు నీ క్రియలు మేము చూడాలి ప్రభా. నీ మేలు మేము పొందుకోవాలి నాయన. ఈ సాతానుగాడు ఎన్నో చిక్కులు తెచ్చిపెడుతున్నాడు, ఎన్నో బాధలు తెచ్చిపెడుతున్నాడు. వాడిని జయిస్తానికి మాకు శక్తిని బలమును మాకు అనుగ్రహించు ప్రభువా. మేమైతే ప్రభువా నీ చిత్తము కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. నువ్వు ఇచ్చే జయము కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మాకు అపజయము వద్దు ప్రభువా. సాతానుగాడికి అపజయము నాయన ప్రభునందు మాకు విజయము దయచే తండ్రి. నీకు స్తోత్రం. మేము మృతముగా ఉన్నవారుగా, పనికిరాని వారుగా ఉన్నవారుగా ఉండకుండా ప్రభా నీ పనిలో వాడబడేవారుగా తయారు చేయండి. నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ వెలుగుతో నింపండి, నీ శక్తితో నింపండి ప్రభా. నాయన నీ యొక్క వాక్కుకై, నీ మాటకై మేము లోబడి ఉండేట్టుగా మమ్మల్ని సిద్ధపరచండి, స్థిరపరచండి. మా ప్రార్థన ఆలకించండి ప్రభు.
అలాగే ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించి నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభు. అలాగే ఈ లైవ్ తీసిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి, వారి బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించి నీ రెక్కల చాటును భద్రపరచండి. బైబిల్ చదువు నీ కుమారుని మీరు దీవించి, వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి నీ రెక్కల చాటును భద్రపరచండి. అలాగే వాక్యం చెప్పిన నన్ను, నాయన నీ దాసుడైన నన్ను, నా కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి నీ రెక్కల చాటును భద్రపరిచి ఫలింపచేయండి ప్రభువా. నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా, వందనాలు నాయనా. మా అవసరతలు తీర్చండి. అలాగే ప్రభువా, ఈ లైవ్ చూడలేని బిడ్డలు వారి కుటుంబాలను మీరు దర్శించి వారిని యొక్క ఆత్మతో నింపి అభిషేకించి మరొక అవకాశం దాయిచ్చు. బంధువులను, స్నేహితులను మీరు దీవించి ఆస్వాదించి, వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించి నీ వైపు మళ్ళుతోనే సహాయం ఇచ్చే ప్రభు. అలాగే ఆయన డాక్టర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, లాయర్స్ని, అలాగే జడ్జెస్ని అందరినీ నీ కాపుదలోంచి వారిని యొక్క ఆత్మతో నింపి అభిషేకించి నీ రెక్కల చాటును భద్రపరిచి ఫలింపచేసి వృద్ధించమని మాయమాగంతా ప్రభావాలు మీరు పొందండి ప్రభు. ఆయన ప్రతి ఒక్కరిని నీ కాపుదలోంచండి, వారి కుటుంబాలని కాపుదలోంచండి. అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్న పనిచేస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి నీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించి నీ రెక్కల చాటును భద్రపరిచి ఫలింపచేసి ఉద్దేశ్యమని మహిమగంత ప్రభావాలు మీరు పొందమని మా ప్రార్థన ఆలకించండి ప్రభావానికి స్తోత్రాలు. అలాగే నాయన మా యొక్క గవర్నమెంట్లో ఉన్న సీఎం గారిని, ఎంపీస్ని ప్రభావ, ఎమ్మెల్యేస్ని, మినిస్టర్స్ని, ఎమ్మెల్సీని అందరినీ నీ కాపుదలోంచి వారిని, వారి కుటుంబాలని కాపుదలోంచండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రధానమంత్రి గారిని ప్రభావ, ఎంపీలని నాయన, సెంట్రల్ మినిస్టర్స్ని నాయన, అలాగే చైర్మన్స్ అందరినీ వేస్తారు కప్పు చూస్తున్నాం. వారిని, వారి కుటుంబాలని నీ రెక్కల చాటుని భద్రపరిచి ఫలింపు చేసి ఉద్దేశించండి. అలాగే మా సరిహద్దులో ఉన్న నాయన మిలిటరీ వారిని, వారి కుటుంబాలని మీరు దర్శించి వారిపైన, వారి కుటుంబాలపైన కాపుదలుంచి నాయన యొక్క సరిహద్దులపైన కాపుదలుంచమని వేడుకోవచ్చు. అలాగే ఆల్ పార్టీస్లో ఉన్న ప్రతి ఒక్క నాయన ఎంపీలని, ఎమ్మెల్యేలని ప్రభా, నాయకులందరినీ కాపుదలుంచి వారిని దీవించి ఆస్వాదించి నీ రెక్కల చాటును భద్రపరచు ప్రభా. J7లో ఉన్న నేను J7 టీవీ న్యూస్లో ఉన్న ప్రతి పనిముట్టుని కాపుదలుంచు. ఏ దుష్టుడు దురాత్మస్వతో బంధించి ఆయన పనిముట్టుపైన కాపుదలుంచండి ప్రభా. కరెంటు పైన వేస్తమంచండి, నెట్ పైన వేస్తమంచండి ప్రభా. నిశ్చితం ప్రతిరోజు నీ వాక్యాన్ని మీరు ధ్యానిస్తాను, సహాయం ఇచ్చు. అలాగే తండ్రి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దైవజనుడిని మీరు దీవించి ఆస్వాదించి నీ రెక్కల చాటును భద్రపరిచి వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించండి ప్రభు. అలాగే నాయన నీ కాపుదల్లో ఉంచండి తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. ధనమందు, వస్త్రమందు, ఆహారమందు ప్రతి ఒక్కరికి మీరు సమృద్ధిగా దాయిచ్చండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాట కొరకు మేము ఎదురు చూసే బిడ్డలుగా తయారు చేయండి నాయన. నీ ఆజ్ఞను మేము గాయకొని ముందుకు సాగుతానే సహాయం ఇచ్చేయండి. ప్రతి విషయంలోనే మాకు సమాధానముదా ఇచ్చండి ప్రభు, ఐక్యతదా ఇచ్చండి, నిబ్బరముదా ఇచ్చండి ప్రభు, మేలు కలుపుదా ఇచ్చండి ప్రభు, సహాయం ఇచ్చేయండి. ప్రతి దైవజనుడిని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రభు, వారిని, వారి కుటుంబాలని కాపుదలు ఉంచండి నాయన. మృతుల యొక్క సంఖ్యలో లేకుండా నాయన, మా క్రియలు మృతమైనవి కాకుండా ఫలించే వాటిగా మమ్మల్ని మేము నాయన పరిశీలించుకొని సిద్ధపడటానికి సహాయం ఇచ్చేయమని, మా యొక్క నాయన జీవితాల్లో గర్వాన్ని, అసూయను, దేశమును, ధనాపేక్షను నాయన, ఈ యొక్క నాయన ప్రతి ఒక్క నాయన అల్లరితో కూడిన ఆటపాటలను నాయన, ఈ యొక్క లోకంలో నాయన మేము జీవిస్తున్న ఈ యొక్క సాతానుగాడి యొక్క నాయన క్రియలను మీరు నాయన ప్రతి ఒక్కరి నుంచి దూరం చేసి వాటిని మీరు గద్దించి వాటిని అగ్గితో కాల్చమని, ప్రతి ఒక్కరికి స్వస్థత దాయిచ్చమని, ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చమని, ప్రతి ఒక్కరితో మీరు ఉండమని, ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడమని నాయన, మేము ప్రతి ఒక్కరము కూడా మమ్మల్ని మేము నాయన పరిశీలించుకొని దిద్దుబాటు చేసుకోవడానికి సహాయం ఇచ్చామని మహిమగంత ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు అడుచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ఆశీర్వాదం తీసుకుందాం. అందరూ కూడా తల వంచండి. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు
సదాకాలము తోడై వర్ధిల్లి నివసింపునుగాక. ఆమెన్ ఆమెన్.